ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎవరిని వచ్చారా? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. ఒకడు వస్తారు దగ్గుతా, అతని పేరేంటి? ఇంకోసారి నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్లిప్పరా రారా. వదిలివే, ఆడన్నంత పని చేస్తాడే, నన్ను వదిలివే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకు? ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? భయం భక్తి లేకుండా ఉన్నటువంటి గాలి నా కొడుకుని గాలికి వదిలేస్తారు జనం కూడా. అరే పళ్ళుదోమేవరా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. ఈ కామెడీ ప్రోగ్రామ్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేము రాజకీయాల్లోనే ఉన్నాం. న్యూస్ చదవటం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? న్యూస్ తెలుసుకో. మళ్ళీ మమ్మల్ని అధికారంలో పెట్టండి, లేదా తీసి పక్కన పారేయండి. చెప్పు తెగుద్ది. మనం తప్పు చేస్తే ఓడిస్తారన్నటువంటి భయంతో మేము ఎప్పుడు ఉంటాం. అందుకే గెలుస్తూ ఉంటాం. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. మీరు ఛానల్స్ చూపించుకోండి, గంటకో డిబేట్ పెట్టి మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి. వీళ్ళంతా బచ్చాగాళ్ళు. రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. అంత సీన్ ఉందండి. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. నాకేం వేల కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. ఇది రియలైజేషన్. ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు. ఎదవా ఎందుకు పనికిరాడు. కొడాలి నాని గారి పరిస్థితి ఏ విధంగానైనా సరే ప్రజల్లోంచి కనుమరుగైపోవాలి, ఎలా వెళ్ళాలని చెప్పి మంచి స్కెచ్ చేసుకొని అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? ఇప్పుడు ఏం చేద్దాం? గుండె పొట్టుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వ. ఏమండి, నా గుండె పొడి వచ్చిందంట. గుండె ఇటు కాదు అటు అటు. ఇది కూడా మార్చేశారా? అరే బాబు కనపడకుండా ఎడుతున్నారా నేను, ఏం చేయాలి అసలు, ఎప్పుడో అప్పుడు నన్ను అయితే లోపల వేయటం ఖాయం. ఆ టెన్షన్ నాకు ఉంది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. గుండె నొప్పి అన్నాడు. ఫస్ట్ ఏమో వాల్స్ బ్లాక్ అయినాయి అన్నారు. తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీనే చేయాలన్నారు. తర్వాత చాలా చాలా రకాలుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాపాడంట. నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. గుడివాడ వెళ్దామంటే చంద్రబాబు బూట్లు తుడుతానన్నావు నువ్వు, మరి వచ్చి బూట్లు తుడితేనే రా ఇక్కడ అంటున్నారు. నేను నా బాధ ఎవరితో చెప్పు. ఫ్లాష్ బ్యాక్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుంది. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో
ఎసొంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఏం చదివా? 10th ఫెయిల్. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎంత కూర ఉంటే అమ్ము, ఎంత పప్పు ఉంటే అమ్ము. హలో వద్దు, నాకే బతుకొద్దు. పదిహేడు మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి అంటూ 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చింది. కనీసం పిల్లర్ లేచిన పాపాన పోలా. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా. ఎందుకునా ఇటువంటి అవలే మాటలన్నీ మాట్లాడేది? నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. అన్న అంటాడు, అడిగి పోయి చూసి అబ్బా అనిపించందంట, పైకి ఎక్కి చూడాలంట. ఏందమ్మా నీకు దండవరా బాబు. హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఉపయోగం? వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఏమంటే కొంచెం జంకడండి. ఊడిపోయిందని చెప్తున్నాడు, బొక్కబడిందని చెప్పి జీవితమే బొక్కల జీవితం, జీవితమే మచ్చల జీవితం. ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటా తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఇప్పుడు వస్తామని చూస్తున్నారు, కనపడగానే కర్రచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని సన్న బియ్యం ఇస్తానన్నాడు కొడాలి నాన్నగాడు. వాడి అమ్మ పూకు బియ్యం ఇచ్చాడు, సన్న బియ్యం. వాడి అమ్మ దొంకొస్తాను, వాడి కమ్మ నా కొడుక కొడాలి నాన్నగాడు. నా కొడుకు నా దగ్గర ఉంటే ఒక్క తను దన్నేవాడు. ఎప్పుడు వాడి అమ్మ గాలి కొత్త లారీ క్లీనర్గా చేసి నా కొడుకు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అటు చూడు. 29 ఎవరు గెలుస్తారు? మరి చంద్రబాబు నాయుడే వస్తారు. జగనే గెలుస్తాడు అంటారు. ఎవరు రాడు. ఏంటి చెప్తున్నాగా బంచాత్ నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. బంచాత్ నేను ఇచ్చేస్తాను. నేను జగన్ గెలవడు. అటు చూడు బే. అన్నా రాడమ్మా, నీ చెబుతున్నాగా నీకు రాసిస్తా. వాడు జన్మలో రాడు. చెప్పు తీసుకు కొడతా, నేనైతే చెప్పుతో కొట్టుతా వాడు. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు పక్కా చెప్తున్నా నేను. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేం గెలిపించుకుంటాం, ఇంకా 10 మందిని చెడగొడతాం. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా ఇంకా 10 మందిని చెడగొడతాం. జగన్ కేసే వాళ్ళని చెడగొట్టి గోవిందా గోవిందా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.